ఇక్కడ ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పడం జరిగిందంటే, ది కోర్ట్ సెడ్ దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మియర్ మ్యారేజ్ నో లా గేవ్ ఎ రైట్ టు ఎనీ ఆఫ్ ది స్పౌజ్ టు సబ్జెక్ట్ ది అదర్ స్పౌజ్ టు హరాస్మెంట్ విత్ బీటింగ్ అండ్ టార్చర్ అండ్ గ్రాంటెడ్ డివోర్స్ అండర్ సెక్షన్ 13(1)A ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్. అంటే మ్యారేజ్ అనే రీజన్ ఒక్కదాన్ని అడ్డు పెట్టుకుని మీరు మీ స్పౌజ్ని, వన్ ఆఫ్ ది స్పౌజ్ని, ఐదర్ హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ మీరు కొట్టడం, తిట్టడం, హారాస్మెంట్కి గురి చేయకూడదు. రీసెంట్గా ఇంకొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. చిన్న చిన్న ఇష్యూస్ని కూడా పెద్దవి చేసి మేకింగ్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్, అంటే గోరంత దాన్ని కొండంత చేసి పెద్ద ఇష్యూస్ని క్రియేట్ చేసి అతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసిన వైఫ్ ఎవరైతే ఉన్నారో, హస్బెండ్ ఇక్కడ అగ్రీడ్ పార్టీగా డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారో అక్కడ కూడా డైవర్స్ గ్రాంట్ చేయడం జరిగింది. ఎక్కడైతే మీరు ఎవరైతే అగ్రీడ్ పార్టీస్ ఉంటారో, ఎవరైతే క్రుయాలిటీ ఇన్ఫ్లిక్ట్ చేస్తూ ఉంటారో అదర్ స్పౌస్ మీద, ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా కానివ్వండి, అదర్ పార్టీ ఎవరైతే ఆ క్రుయాలిటీని అనుభవిస్తూ ఉంటారో దే కెన్ మూవ్ టు ది ఫ్యామిలీ కోర్ట్స్ బై ఫైలింగ్ ఏ డివోర్స్ పిటిషన్ అండర్ సెక్షన్ 13(1)B, అలాగే సెక్షన్ 13(1)A. మ్యూచువల్ కన్సెంట్ కైనా వెళ్ళొచ్చు, లేదా కంటెస్టెడ్ డైవర్స్ కైనా వెళ్ళొచ్చు. అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే డైవర్స్ వస్తుంది అనేది ఏం లేదండి. యూ విల్ బి గెటింగ్ ది డైవర్స్. ఇన్ కేస్ వైఫ్ కనుక క్రుయాలిటీని మీకు గురి చేస్తూ ఉంటే యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్, మెనీ లీగల్ రెమెడీస్ విచ్ యూ కెన్ అవైల్. హరాస్మెంట్, ఇంటిమిడేషన్, డిఫమేషన్, ఇలాంటి ఎక్స్టార్షన్ ఉంటుంది. సో అలాగే ఎక్కడైతే హస్బెండ్ మిమ్మల్ని క్రుయాలిటీ గురి చేస్తూ ఉంటాడో, యూజువల్లీ ఎవ్రీవన్ నోస్ దట్ 498A కేసు అనేది ఉంటుంది. అలాగే 323, 324 మెనీ ప్రొవిజన్స్ ఆర్ దేర్ ఇన్ ది క్రిమినల్ ప్రొసీజర్స్, so which you can avail against your husband or wife who subjected you to cruelty. This is what I want to bring towards you. Kindly subscribe our channel. ఇలాంటి ఇంకా వీడియోస్ చేయాలి అంటే కనుక ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. This is only to bring awareness among the citizen. మీలో లీగల్ అవేర్నెస్ తీసుకురావడానికి, మీలో సబ్జెక్ట్ని ఎంపవర్ చేయడానికి, only for that sake. Thank you. Practicing High Court Advocate is signing off.